ఆలోచించినా కూడా ఈ డబ్బు మనకద్దు. రే రాజు, ఇచ్చేద్దాం రా, ప్లీజ్ రా, అద్దురా. డబ్బు ఉంటే ఓకే కానీ డబ్బుతో పాటు గన్నెందుకు ఉంది? నేను చెప్తున్నా కదా మామ, లక్ష్మీదేవి మన తలుపు తట్టింది మామ. ఈ డబ్బు నదులుకుండేదే లేదు. రేయ్, నీకేదన్నా పిచ్చి పట్టిందా? అవునరా, డబ్బు పిచ్చి పట్టిందిరా. డబ్బు పిచ్చి 50 లక్షలు రా, 50 లక్షలు. ఏం చేసి సంపాదిస్తావురా? రే రాహుల్, నువ్వు చెప్పరా. చెప్పేది కొద్దిగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ అంటావేంద్రా? డబ్బు రా రే. చెప్పేది నంటరా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ డబ్బు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి రే అర్జున్ చూసుకుందాం మామ. రే మామా, ఒకసారి నా మాట. అరే అది దొరికిన డబ్బు కాదురా రే, అది కొట్టేసిన డబ్బురా నాయన. అరే చెప్పేది దొంగతనం చేసిన డబ్బురా. దొంగతనం చేయడం ఏంట్రా? అరే వీనికి మళ్ళీ మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయనారా? రే ఇదంతా కాదురా, పని చేసుకుందాం రా. ఒక్కసారి మీ ఇంట్లో సిచ్యువేషన్స్ ఆలోచించరా. అప్పటికి డబ్బు అవసరం లేకపోతే నేను తీసుకొని వెళ్ళిపోతారా. రే, నేనైతే మిమ్మల్ని నమ్ముకున్నారా, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. రేపు ఎర్లీ మార్నింగ్ లోపల మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఎందుకు? అక్కడికి వెళ్తే మనం ఎవ్వరికి దొరకం, అక్కడే సేఫ్. మరి అప్పటి వరకు ఈ డబ్బు ఎక్కడ పెడదాం? పూలుగోడు అంటే సెట్ కాదు, అర్జున్ వాడైతేనే. ఒకవేళ నా దగ్గర ఉంటే రాజువాడు నమ్మడు. ఇదిగోరా డబ్బు. అవునరా, నీ దగ్గర ఉంటేనే సేఫ్. సాయంత్రం కల్లా ఉపేంద్ర గారి తల నా ముందుండాలి. एक घंटे में गुड न्यूज़ बोलते हैं. కానీ డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా? చెక్ చేసుకోండి. इसमें कपड़े पैसे नहीं है. డబ్బులు ఏవిరా? ఏంటి? पैसे कहाँ है? ఎక్కడ తప్పు జరిగింది? ఫస్ట్ బస్ స్టాండ్లో వెతుకుదాం పదా. गाड़ी है ना? అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి. నేను హైదరాబాద్ వెళ్తాను. ఇక్కడ ఇచ్చే శాలరీతోటి ఈ ఇల్లు గడవడం అంటే చాలా కష్టమైపోతుంది. నేను అక్కడికి వెళ్తే మంచి శాలరీ, మన సిచ్యువేషన్స్ కూడా క్లియర్ అయితే అనుకుంటున్నా. నేను హైదరాబాద్కి వెళ్తా. రేయ్, డబ్బులకు కష్టమైతే నేను కూడా ట్యూషన్ చెప్తారా, నువ్వు ఎక్కడికి వెళ్ళకు. నీకే ఒక ట్యూషన్ చెప్పాలి, ఇంకా నువ్వు చెప్తావంట. అట్లా కాదురా నాని, ఇక్కడనే ఉండి ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. నాన్నకు కూడా పానం మంచిగా లేదు. ఉండనియే, వాడు ఉంటా అంటున్నాడు కదా, ఎందుకంత పరిశాన్ అవుతున్నావు? ఇప్పుడైతే బాగానే ఉన్నా కదా, ఎందుకు అడిగి నెత్తి నొప్పులు పెడుతున్నావు అన్నీ? అరే నువ్వు వెళ్ళరా, నేను చెప్తున్నా కదా నువ్వు. నాకు ఇచ్చిన టార్గెట్స్ కంప్లీట్ చేస్తే ఈ డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బులతోటి చెల్లి ఎగ్జామినేషన్ ఫీజు కట్టండి. ఇంకా నెలకేమైనా సరుకులు పడితే ఖర్చు చేసుకోండి. రేపు పొద్దున్న 6 గంటలకు బస్ ఎక్కుతామా? మీరైతే జాగ్రత్త. నాన్న వెళ్ళొస్తా.
చెల్లి జాగ్రత్త. సరేరా. అన్న ఎందుకు తీసుకొచ్చిండ్రు అన్న? ఎందుకు కొడుతున్నారన్న మాస్క్ లేచి? కొడుతున్నారన్న, ఎందుకు తీసుకొచ్చి కొట్టండి అన్న, వదిలేయండి అన్న ప్లీజ్ అన్న. ఎవరన్నా? మమ్మల్ని చెప్పండి ఎందుకు అన్న. కొడుతున్నారన్న? వెళ్ళిపోతామన్న, అసలు చెప్పి కొట్టండి Please అన్న. అన్న మీరా అన్న? అన్న 20,000 ఇస్తామని చెప్పినాం కదా అన్న, దీనికి ఇంత దమ్ చేస్తారా అన్న? రే రాజు, నువ్వెందుకు 20,000 తీసుకున్నావురా? నన్ను ఎందుకు తీసుకొచ్చినా ఇక్కడికి? డబ్బులు ఎక్కర్రా? అన్న 20,000 కదన్నా, రేపటిదాకా ఇచ్చేస్తా అన్న. 20,000 क्या रे? 50 लाख 50 लाख. 50 లక్షల? 50 లక్షలు ఏందన్న? 20,000 కదన్నా మేము తీసుకున్నది. क्या झूठ बोल रहा रे तू? అంటే మీకు డబ్బుల గురించి తెలీదా? తెలియదన్నా, మాకు నిజంగానే తెలియదన్నా, నిజంగానే తెలియదన్నా. రే రాహుల్, రే నువ్వురా. రే రాహుల్ అన్న, ఇంత దానికే కొడతారా అన్న? ఉపేంద్రని లేపేద్దామని 2 నెలల నుంచి ప్లాన్ చేసినాం. అంత ఈజీగా డబ్బులు కొట్టేస్తారా? అన్న, ఉపేంద్రని లేపడానికి ప్లాన్ చేసిండ్లా. అన్నను లేపేస్తున్నాను తెలిస్తే నిన్నే లేపేసి అన్న గిఫ్ట్గా ఇచ్చేవాడినిరా. నువ్వు మాతో కలిసి తిరిగినావని ఈ విషయం ఉపేంద్ర అన్నకు చెప్పాం, కానీ ఇంకోసారి ఉపేంద్ర అన్న జోలికి పోయితే నిన్నే లేపేస్తా. పదా అన్న. రేయ్, మీకు కూడా పర్సంటేజ్ ఇస్తా. ఏమైందిరా? పోదాం పదా. డబ్బుల కోసం అన్ననే మోసం చేస్తారా? इन्हों ऐसा नहीं बोलता रे. उसको लेके आओ. ఉపేంద్ర నీళ్ళు ఇదేనా? ఎందుకు? అన్నతో కొంచెం మాట్లాడాలి. काय के लिए? అన్నతోనే మాట్లాడాలి. पहले हमें बोल, फिर हम अंदर बोलते. రే అర్జున్, నువ్వేంట్రా ఇక్కడ? రాజు, నేను మొత్తం చెప్పేసిన రాజు. ఆ 50 లక్షలు అన్న వాళ్ళకి ఇచ్చేసి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? రేయ్, నీ దగ్గరనే ఉన్నాయి కదరా అవి. నా దగ్గర నేను ఎందుకు చెప్తా అన్న? నా దగ్గర ఎందుకు ఉన్నాయరా? అరే రాజు, నువ్వే కదరా తీసుకున్నది. మీ ఇద్దరి దగ్గర ఉన్నాయి కదరా పైసలు, ఇచ్చారా? లేవన్నా, డబ్బులు వాడి దగ్గర ఉన్నాయన్నా. నా దగ్గర ఉంటే నేను ఎందుకు చెప్తారా? ఇచ్చారా డబ్బులు? లేదన్నా, డబ్బులు వాడి దగ్గర ఉన్నాయన్నా. ఇప్పుడు మీరు డబ్బులు లేకపోతే ఇప్పటిదాకా డబ్బులు లేవు అని చెప్పి ఇప్పుడేమో డబ్బులు నా దగ్గర నేను చెప్తున్నా. చూసినా? రే రాహుల్, రే లేరా, నువ్వైనా చెప్తా. లేరా, వీళ్ళని ఏం చేయకండి అన్న, ఇలా ఫ్రెండ్స్ అన్న. వదిలిపెట్టకన్నా, దొంగ నా కొడుకన్నా వాడు. అన్నా, सब खेल इन्हों का. లేవన్నా, అమ్మ తోడన్నా, వాడి దగ్గర ఉన్నా అన్న. వాడిని ఆపండి అన్నా. అన్నా, మన వాళ్ళు మనల్ని మోసం చేశారన్నా.
ఏంద్రా ఈ మోసం చేస్తారా? లిఫ్ట్ అడుగుతున్నాడు. మరి ఇవ్వచ్చు కదా. అట్లాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఇవ్వచ్చు కదా. సరే ఇస్తున్నా. ఎక్కడి వరకు వెళ్తున్నారు? హైదరాబాద్కి వెళ్తున్నా. నేను కూడా అక్కడికి వెళ్ళాలి. యాపిల్ దా ఇక్కడ కూర్చో. సరే. బ్రో మీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు ఆకాష్. నీ పేరేంటి? నా పేరు యాపిల్. యాపిల్ చాలా బాగుంది. బ్రో వాళ్ళు ఎవరు బ్రో? ఎలక్షన్ చెకింగ్ వాళ్ళు. ఎలక్షన్ చెకింగ్? మన కారు కూడా ఆపుతారా? అందరి కార్లు ఆపుతారు. డిక్కీ ఓపెన్ చేయండి. ఒకసారి బ్యాగ్ది. ఏం లేదు సార్. ఓపెన్ చేస్తావా నన్ను ఓపెన్ చేయమంటావా? సార్ ఏం లేదు సార్. సార్ నిజంగానే ఏం లేదు సార్. ఇప్పుడు చెప్పరా డబ్బు ఎక్కడిది? ఏ పార్టీది? సార్ అది ఏ పార్టీది కాదు సార్. దొంగతనం చేసావా? దొంగతనం నేను ఎందుకు చేసా సార్? ఇంత డబ్బు ఎక్కడదిరా నీకు? చెప్తావా చెప్పవా? సార్ వీడు ఎంత కొట్టినా చెప్పట్లేదంటే వీడికి ఖచ్చితంగా ఏదో ముఠాతో సంబంధం ఉంటే ఉంటుంది సార్. సార్ నాకు ఏ మూటతో సంబంధం లేదు సార్. నాకు వాళ్ళు ఎవరో కూడా తెలీదు. ఏమైంది? చెప్పిండా వీడేమన్నా? లేదు సార్. చెప్పడు వీడిలా. వీడికి థర్డ్ డిగ్రీ ఇవ్వాల్సింది. అప్పుడే పటా అన్నీ చెప్తాడు వీడు. సార్ చెప్తా అంటే గ్యాప్ ఎడిస్తున్నారు సార్. అప్పటి నుంచి అట్లనే కొడుతున్నారు. సరే చెప్పు. సార్ మొత్తం చెప్పేస్తా. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్. ఎస్ఐ హరికిరణ్ సార్ పిలిపండి సార్ ప్లీజ్. సరే చెప్తా అంటున్నాడు కదా, పిలిపియండి. ఏంటి అర్జున్, నువ్వేనా ఇదంతా చేసింది? సార్ నేను మొత్తం చెప్పేస్తాను సార్. కానీ ఈ కథలో మీ కొడుకు కూడా ఒక కారణమే సార్. నా కొడుకా? ఏం మాట్లాడుతున్నావు అర్జున్?
అవును సార్, మీ అబ్బాయే కారణం. ఎందుకో చెప్తా. మా నాన్న వాచ్మెన్ సార్. నాకు ఊహ తెలిసినప్పటి నుండి వీళ్ళే నా ఫ్రెండ్స్. మాకు ఆ బ్యాగ్ దొరికిన వెంటనే హైదరాబాద్కి పారిపోవడానికి ప్లాన్ చేశాం. వాళ్ళు నాకు బ్యాగ్ ఇచ్చారు, డబ్బు, గన్తో పాటు ఉపేంద్ర అన్న ఫోటో కూడా ఉంది. నాకు చాలా భయం వేసింది. ఒకవేళ అన్నకి మేము దొరికితే వీళ్ళిద్దరు తప్పించుకోవడానికి నన్ను ఎరికిస్తారని అనుకున్నాను. ఎందుకంటే రాహుల్ నా ఫీలింగ్స్తో ఆడుకున్నాడు. రాజు నా పరిస్థితి తెలిసి కూడా పారిపోవడానికి ట్రై చేశాడు. ఎలా సార్ వీళ్ళని నమ్మేది? అందుకే వీళ్ళని ఎరికించి నేను పారిపోదామని ప్లాన్ చేశాను. నా కొడుకుని రిస్క్లో పారేస్తావా? నువ్వు చేసిన మోసంతో పోలిస్తే వాళ్ళు చేసింది చాలా చిన్నది కదా అర్జున్. అయినా మోసంలో చిన్న పెద్ద ఏంటి సార్? మోసమే చేయొద్దంటుంటే. అయినా నువ్వు చేసింది పెద్ద తప్పు అర్జున్. నా కొడుకే కొడుకు చెప్పు. పాత బిల్డింగ్ పక్కన ఉన్నాడు సార్. సో ఆ డబ్బు నీది కాదు? కాదు సార్. ఉపేంద్రని చంపడానికి శంకరన్న పంపించిన డబ్బు నీకు దొరికింది, అంతేనా? అంతే సార్. మీకు చిన్న కథ చెప్పాలి సార్. స్కూల్లో ఒక పిల్లడు ఉంటాడు. ఆ పిల్లని 10 మంది ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లవాడు బాగా భయపడతాడు. రోజు రోజుకి ఆ భయం పెరుగుతుంది. అప్పుడు ఆ 10 మందిలో ఒకరిని పెన్తో పొడుస్తాడు. మళ్ళీ ఏమవుతుందని ఆలోచించాడు సార్. వీళ్ళ విషయంలో కూడా నాకు ఇట్లనే జరిగింది. మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ డబ్బు నాకు ఇవన్నీ వద్దు సార్. నా లైఫ్లో నేను మంచిగా బతకాలనుకుంటున్నా. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. సరే, ఆ ఫైల్ పైన సంతకం పెట్టు, నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అన్నా, ఖాళీ దొరికేశాడు. నువ్వైతే జాగ్రత్త అన్నా. నన్ను మోసం చేస్తే చస్తారని తెలిసి కూడా మోసం చేశారు. మరి చంపకుండా ఎలా వదిలిపెట్టాలరా?